जय हो। కాఫీ కొత్త ఆలోచనని ఇస్తుందంటారు. ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. పెళ్లి చేసుకుని కోటి ఆశలతో డాలర్ల దేశానికి చేరారు హైదరాబాద్ వనిత హిమబిందు. అక్కడ ఆధిపత్య నరకం, క్షోభ పెట్టిన వివక్ష, గృహహింసతో ఆమె ఆశా సౌధం కూలిపోయింది. కళ్ళ చెదిరినా కళ తోడైంది. ఎడారి లాంటి జీవితంలో ఒయాసిస్లా నిలిచింది. జీవితమే మారిపోయింది. కాఫీ చిత్రకళతో బతుకునే గెలుపు పాఠంగా మార్చుకున్నారు. మేనేజ్మెంట్లో వేర్వేరుగా పీజీ చదివారు. ఆర్ట్, పెయింటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ were a part of my school and college. కళలు, హస్తకళల పనులు మా కళాశాల పాఠ్యాంశాల్లో భాగాలే. స్వతహాగా వర్ణ చిత్రకారిణి అయిన మా అమ్మే నాకు తొలి స్ఫూర్తి. నాకు 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలున్నాయి. 2 పెద్ద బహుళజాతి సంస్థల్లో పనిచేశాను. గ్లోబల్ లీడర్గా మారాను. కానీ 20 ఏళ్లుగా చేసిన ఉద్యోగాన్ని అనారోగ్య సమస్యలతో వదిలివేశాను. నా అభిరుచినే నా వృత్తిగా మలుచుకున్నాను. After 20+ years of working, I left the job and made my passion, my hobby as my profession. హిమబిందు కంప్యూటర్ అధ్యాపకురాలిగా కూడా పనిచేశారు. After graduation, I started to work in some computer academies. గ్రాడ్యుయేషన్ తర్వాత నేను కొన్ని కంప్యూటర్ అకాడమీలలో పనిచేస్తూ వచ్చాను. తర్వాత మా అమ్మ పనిచేస్తున్న పాఠశాలలో కంప్యూటర్ అధ్యాపకురాలిగా చేశాను. అయితే కొంతకాలం తర్వాత కంప్యూటర్ అకాడమీకే తిరిగి వెళ్లిపోయాను. And then I would go back to work with the computer academy to work. చదువు, కొలువు, పెళ్లి, పిల్లలు, వారి భవితకు ఆరాటం, ఇదే జీవిత చక్రం. హిమబిందుకు ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందని మురిసిపోయారు అమ్మా నాన్న. పెళ్లి చేసి అమెరికా పంపించారు. కోటి ఆశలతో అక్కడికి చేరితే కొన్నాళ్లకే ఆశా సౌధం కూలిపోయింది. అత్తవారింట అర్థం పర్థం లేని ఆధిపత్యం, నిత్య నరకం. తన ఆశలు ఆశయాలు పట్టించుకోని భర్త, ఎదురు చెబితే గృహహింస. ఓ దశలో కోడల్ని అంతమొందించాలనే దాకా వెళ్లారన్న ఆరోపణలు వచ్చాయి. భవిష్యత్తు అంధకార బంధురమైంది. అగమ్య గోచరమే. సాహసంతో సంకెళ్లు తెంచుకుని స్వదేశం చేరారు హిమబిందు. తీవ్ర నైరాస్యంతో కుంగిపోయింది. డిప్రెషన్ ఆమె ఆకృతినే మార్చివేసింది. వైద్యులు, సన్నిహితుల సలహా పాటించి కొంతకాలానికి కార్పొరేట్ కొలువు వదిలివేశారు. చిత్రకళ మీద ఇంతకాలం దాచుకున్న మమకారం ఉప్పొంగింది. అదే లోకమైంది. అయితే రంగులు, రసాయనాల వాసనలు ఆరోగ్యానికి సరిపోలేదు. తన అభిమాన సెలబ్రిటీ, ఆసియాలోని తొలి కాఫీ టేస్టర్ సునాలిని మేనన్ ఇచ్చిన అమూల్య సలహా పాటిస్తూ కాఫీ వర్ణ చిత్రకారునిగా మారిపోయారు. ఒత్తిడి, ఆందోళనతో ఉన్న హిమబిందులో కాఫీ పరిమళాలు నవోత్సాహం నింపాయి. వడకట్టిన కాఫీ పొడితో బొమ్మలు గీయటం తనకు దివ్యౌషధంగా పనిచేసింది. అంతేకాదు, తను క్యాన్వాస్ మీద అనేక శైలుల తైలవర్ణ చిత్రాలు గీశారు. కేరళ, తంజావూరు చిత్రకళా శైలులను సాధన చేశారు. ఈజిప్షియన్ చిత్రాలను ప్రయోగాత్మకంగా గీశారు. ఇదే క్రమంలో భారతీయ చిత్రకళా నైపుణ్యాలు నేర్చారు. సో ఇట్ నీడెంట్ బి ఆల్వేస్ గాడ్స్ అండ్ గాడెసెస్, బట్ మన ఆర్కిటెక్చర్ ఏంటండి, మన పిల్లర్ ఆర్కిటెక్చర్స్ అండ్ geometrical figures, tribal art forms, folk art forms, everyday walk of lifeలో ఎంత డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ మనం డిపిక్ట్ చేస్తాం. మన ఆంధ్ర, తెలంగాణలోనే మాట్లాడితే వీ హ్యావ్ కలంకారీ, చెరియల్, నిర్మల్ పెయింటింగ్స్, ఇవి చాలా ఫేమస్ మనకి ఇక్కడ. అట్లానే కర్ణాటక అట్లా వస్తే చిత్రకథ అని, దెన్ కలంకారీ, మధుబని, అట్లా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ విచ్ ఆర్ 57 ఆఫ్ దెమ్. సో ఫ్యూచర్లో కాఫీ వర్క్షాప్స్ చేసి పిల్లలకి అలాంగ్ విత్ డ్రాయింగ్, పెయింటింగ్, మన సన్, మూన్, ఎర్త్ కాకుండా డిఫరెంట్ ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ పెయింట్ చేపిస్తూ ఇట్లా కలంకారీ కాఫీతోనో లేకపోతే కలంకారీ మధుబని కాఫీతోనో పెయింట్ చేపిస్తూ అదొక లైన్ ఆఫ్ కాఫీ పెయింటింగ్స్ ఆల్సో ఒక లైన్ ఆఫ్ ఇది తీసుకురావాలని నా ఉద్దేశం. అచ్చంగా కాఫీ పెయింటింగ్స్ వేయటం హిమబిందుకు వరంగా మారింది. కాఫీ గింజలు, జిగురు, వడకట్టిన కాఫీ పొడి, వ్యర్థాలతో చేసిన ప్రయోగాలు, వేసిన పెయింటింగ్స్కు ఎంతో స్పందన వచ్చింది. నాటి నుంచి సంపూర్ణ కాఫీ చిత్ర కళాకారిణి అయ్యారు. 2015లో బెంగళూరులో విమెన్ కాఫీ అలయన్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీల్లో తొలిసారి తన కాఫీ వర్ణ చిత్రాలతో పాల్గొన్నారు. బై గ్రేస్ ఆఫ్ గాడ్ బాగా ఆర్ట్ దాంట్లో మటుకు చాలా బాగా వచ్చింది.
నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఈ పిల్ల ఇంత ఎట్లా వచ్చిందా అని చెప్పని దానిలో ఉన్న ఎంకరేజ్మెంట్ మాకు అందరికీ వచ్చింది. ముఖ్యంగా సపోర్టింగ్ కావాలి ఆడపిల్లలకి. ఆ విధంగా ఆడపిల్లలకి సపోర్ట్ ఎట్లా ఇవ్వాలంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా ఎంకరేజింగ్గా మాట్లాడుతూ వాళ్ళని పైకి తీసుకురానికని వెళ్ళాలి. ఒక్కొక్కసారి చాలా దీంట్లో కింద కూర్చుని పోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు కాదమ్మా అని చెప్పని యాజ్ అ మదర్గా నేను చేయవలసిన బాధ్యతనే చేశాను. పెయింటింగ్లో మటుకు నేను ఇచ్చిన ఐడియాలతోటి ఇండియనింగ్ స్ట్రోక్ తోటి అది అల్లుకుంటూ వచ్చి ఇంత బాగా పైకి వచ్చింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. చిత్తం ఉంది కానీ విత్తం లేదు. ఆర్థిక కారణాలతో హిమబిందు ఏటా 2 కాఫీ చిత్రకళా పోటీలలోనే పాల్గొంటున్నారు. కాఫీ అలయన్స్ ఆఫ్ ఇండియా WCAI నేషనల్ బరిస్టా ఛాంపియన్షిప్ పోటీలకే పరిమితమయ్యారు. కాఫీ వ్యర్థాలతో దేశ సంప్రదాయ చిత్రకళలో 36 రకాల పెయింటింగ్స్ వేశారు. వీటిలో వ్యంగ్య చిత్రాలు, రాశిచక్ర గుర్తులు, క్యారికేచర్లు, గిరిజన సమూహాలు, నిలువెత్తు వర్ణ చిత్తరువులున్నాయి. దేశంలో దాదాపు 40 రకాల చిత్రకళారీతులు ఉండగా వాటన్నింటా బిందు సహజ శైలిలో పెయింటింగ్స్ వేశారు. మన దేశంలోనే కాక విదేశాల్లోనూ పేరు ప్రఖ్యాతి లభించాయి. ఇండియాలో రిచ్ కాఫీ కల్చర్ ఉంది. దాంతోపాటు మన ఇండియాలో ప్రతి స్టేట్కి కొన్ని సిటీస్లో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ రిచ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఉన్నాయి. చాలా ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. ఇండియన్ ఆర్ట్ ఆఫ్ కల్చర్ అండ్ చేంబర్ వాళ్ళు ఒక 57-58 ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ని రికగ్నైజ్ చేశారు యాజ్ వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ అని. నేను 48 ఆర్ట్ ఫామ్స్ చేశాను. అందులో 36 ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ చేశాను. ఐ వాంట్ టు కంప్లీట్ ఈ 57-58 ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ కాఫీలో పెయింట్ చేసి వరల్డ్ ఐ వాంట్ టు షో కేస్ దట్ Indian art forms can be painted in very different ways and India has a very rich art and culture. సంగీతము నేర్పించాలనే ఉత్సాహంతో కర్ణాటక మ్యూజిక్ అండ్ నేర్పించిన తర్వాత వీణ నేర్చుకుంది. దానికి ఈ ఆర్ట్ దీంట్లో చాలా బాగా పైకి వచ్చింది. మా రోజుల్లో మేము ఆర్ట్ ఎట్లా వేసేవాళ్ళం అంటే ఇండియన్ ఇంక్తో వేసేవాళ్ళం. ఇండియన్ ఇంక్ తోటి బ్రష్ తోటి స్ట్రోక్స్ తోటి మేము వేసేవాళ్ళం. దానికది నేను ఎట్లా ఫండమెంటల్స్ కర్ణాటక మ్యూజిక్లలో ఇన్స్ట్రుమెంటల్ హ్యాండ్లింగ్లో ఎట్లా నేర్పించాను అట్లాగే ఆ స్ట్రోక్స్ ఇండియన్ ఇంక్తో నేర్పించాను. దాని మీద అది అల్లుకుంటూ వేరే అన్ని పెయింటర్ దీంట్లో వచ్చింది. ఐ డోంట్ నో దానికి ఒక లక్కేమో కాఫీ పెయింట్ దీంట్లో చాలా టాప్లో వచ్చింది. సో ఈ విధంగా దానికి నేను సపోర్టింగ్గానే ఉన్నాను. అది వైఫల్యాలు, జై హో.